పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బాధితులకు ఘన నివాళులు అర్పించారు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ తలవంచదన్నారు. ఉగ్రవాదుల హీనమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గతేడాది సరిగ్గా ఇదే రోజున పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను దేశం ఎప్పటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బాధితులకు ఘన నివాళులు అర్పించారు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ తలవంచదని కూడా తెలియజేశారు. ఉగ్రవాదుల హీనమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గతేడాది సరిగ్గా ఇదే రోజున పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను దేశం ఎప్పటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.